యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలి. ఆత్మలో నిత్యము వెలిగించబడుతూ ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనము. తమ ఆలోచనలో యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయు వారికి శ్రమ. మమ్ము ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుంటూ చీకటిలో తమ క్రియలను జరిగించే వారికి శ్రమ. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానం, ఎంతోమంది లోపట్లోనే అనేకమైన రహస్య పాపాలు దాగి ఉంచుకొని అవి ఎవరు చూచుటలేదు కదా, నేను చేసేటి ఎవరికి తెలియదు కదా అని చాలామంది కూడా లోపలనే వారు అనేకమైన క్రియలను కలిగి ఆలోచనలు కలిగి వారు మరి లోపలనే అనేకమైన చెడ్డ తలంపులు చెడ్డ విషయాలను కలిగిన వారుగా ఉంటూ వాటిని విడిచిపెట్టక ఎవరూ చూచుటలేదులే అని చెడ్డ క్రియలు కలిగిన వారుగా ఉంటుంటారు. అది చాలా ప్రమాదకరమైనది. రహస్య పాపములు చేయి వారి జీవితంలో నరకాగ్నిలో త్రోసివేయబడతారు. చాలామంది ఎవ్వరు చూచుటలేదు, మేము తెల్లటి వస్త్రాలు వేసుకున్నాము, లోపల మేము చేసే పాపాలు తెలియదు అనుకుంటాం. కానీ నిత్యము దేవుని కనులు మనపైన ఉంటూనే ఉంటుంది. ఎవరు ఏ తప్పిదము చేస్తున్నారో ఏ విధంగా ఉంటున్నారో ప్రభువుకి అన్నీ తెలుసు. ఇక్కడ మనుషులకు తెలియకపోయినా దేవునికి అన్నీ తెలుసు. అక్కడ ఉంటున్న గ్రంథంలో ప్రతిదీ కూడా లెక్కించబడుతుంటుంది. నీ హృదయ తలంపులు, నీ హృదయ ఆలోచనలు, నీలో ఉన్న బలహీనతలు, క్రియలు ప్రతిదీ కూడా నువ్వు తొలగించుకోక లోపలే వాటిని దాచుకుంటూ లోపల ఎవరు చూచుటలేదని నువ్వు పశ్చాత్తాప పడక వాటిని విడిచిపెట్టకుండా అదే విధంగా నువ్వు నిలిచి ఉన్నట్లయితే నీ క్రియలన్నీ కూడా లెక్కించబడుతూ ఉంటవి. నువ్వు వాటిని విడిచిపెట్టక అలాగే ముందుకు సాగిన కొలది కూడా ప్రభు చూసే వరకు చూస్తాడు. తరువాత ఆ మరుగుగా ఉన్నవి దేవుడు ఏ విధముగా అయినా వాటిని బయట పెట్టేస్తాడు. చాలామంది బయట పడవు అనుకుంటారు, కానీ అవి ఖచ్చితంగా రహస్య పాపాలుగా దాగి దేవుని సన్నిధికి వస్తూ పశ్చాత్తాప పడకుండా విడిచిపెట్టుకుంటున్న వారి జీవితంలో అవి దేవుడు వెలుగులోకి తెచ్చేస్తాడు. అప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది కదా. చీకటిలో జీవిస్తున్న వారు ఈ విధంగా ఇలా కలిగిన చీకటిలో ఉంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. దయచేసి అటువంటి చీకటి క్రియలను విడిచిపెట్టి, అటువంటి బలహీనత క్రియలను విడిచిపెట్టి, పాపమును విడిచిపెట్టి, రహస్య పాపాలను విడిచిపెట్టి దేవునిలోనికి రండి. పాపాత్మురాలు స్త్రీ చేసిన పాపమును బట్టి ఒకే మాట, ఇక అమ్మ ఎప్పుడు నువ్వు చేయకు అన్నారు ప్రభువారు. వెంటనే వాటిని అన్నీ విడిచిపెట్టేసింది, దేవుని వెంబడించింది. ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ జీవితంలో ఇంకా పాపము, ఇంకా చెడ్డ క్రియలు, ఇంకా రహస్య పాపాలు ఎవరైతే చేస్తున్నారో దయచేసి అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి క్రియలు, అటువంటి చెడ్డ క్రియలు, తలంపులు ఉన్నవారు వాటిని తొలగించుకోండి, పశ్చాత్తాపడండి, ప్రార్థన చేయండి. దేవుడు పెరిగి వేస్తాడు. నువ్వు ప్రార్థనని బట్టి, నీ పశ్చాత్తాపంను బట్టి దేవుడు ఖచ్చితంగా బలహీనతలను నేను విడిపించి ఖచ్చితంగా తిరిగి మరలా నువ్వు పడిపోయిన స్థితి నుండి లేవనెత్తబడి మళ్ళా పరిశుద్ధత గుంపులోనికి నువ్వు చేర్చబడతావు. అట్టి రీతిగా నువ్వు నిలిచి మరి ఆ విధముగా నువ్వు మార్చబడి దేవునికి ఇష్టమైన బిడ్డగా నిలిచి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడ దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్న ప్రభువా, గొప్ప దేవా, పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు, సర్వాధికారి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ప్రతివేకముగా నాయన చూస్తున్న ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి దినము కూడా ప్రవ్వా ముట్లోస్టి కబా షూరి మాందిలురు మోరాసి కావరి కమాందర దేవా, ప్రతివేకముగా రేయి మొదటి చామున లేచిన వెంటనే ప్రభా ప్రార్థించుకునేట, వాక్యమును ధ్యానించుట, నీ ఆత్మ అతివేకమైన వెలిగించబడుతూ నీ ఆత్మవేకమైన ఆశీర్వాదమును పొందుకుని కృపరికోసి కాంది మైకెనికా ఫావరిమా. పరిశుద్ధాత్మదేవ, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ సమస్యల చేత బాధపడుతున్నారో ప్రభా ఆ సమస్యల నుండి విడిపించండి నాయనా. నీకు స్తోత్రము ప్రభా. వారికి ఉంటున్న ఆర్థిక ఇబ్బంది
ఇబ్బందుల నుండి విడిపించి సమృద్ధిని దయచేయండి నాయన. మంచి ఆరోగ్యములు దయచేయండి పరిశుద్ధాత్మదేవ. ప్రతివేకముగా దినదినము ప్రభువా ఆత్మని వెలిగించుకుని వారుగా నిత్యముని జ్ఞానము చేత ప్రతి బిడని నింపమని, ప్రతి బిడలను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.